హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు రూలెట్ గురు తెలుగు. గైస్, ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫస్ట్ గేమ్ ప్లే చూపిస్తాను. ఆ తర్వాత మన కోర్స్ ఎలా రన్ అవుతుంది ఏమనేసి అని చెప్పి క్లియర్ చేస్తాను. గైస్, ఇప్పుడు నేను స్టార్టింగ్ మనం మామూలుగా చూస్తాము కోల్డ్ నెంబర్స్ ఏమున్నాయని చెప్పి, స్టాటిస్టిక్స్లో కోల్డ్ నెంబర్స్ ఏమున్నాయని చెప్పి చూస్తాము. సో ఇక్కడ 2 సార్లు సేమ్ గ్రూప్ నెంబర్ వచ్చింది. సేమ్ గ్రూప్ నెంబర్ అంటే సేమ్ నెంబర్స్ వచ్చినాయి అన్నమాట. సో 21 వచ్చింది బ్రాకెట్ ఓపెన్ కింద. సో 21కి తగ్గట్టు నేను నెంబర్స్ అనేది తీసుకుంటున్నా. ఇది వేరియేషన్ ఆఫ్ బ్రాకెట్ అనేసి అంటారు దీన్ని. సో నెక్స్ట్ ఏది వస్తుందో చూద్దాం నెంబరు. ఆ తర్వాత దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 21 వచ్చింది, 3 2 సార్లు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏ నెంబర్ వస్తుందో చూసి దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, 13 వచ్చింది. 13 మన బెట్ అనేది హిట్ అయింది, 1,08,000 రూపీస్. సో 13 నేను ఎందుకు క్యాచ్ చేసుకున్నాను అంటే అక్కడ బ్రాకెట్ అనేది 21తో ఓపెన్ అయింది. సో క్లోజింగ్ అనేది 13తో క్లోజ్ అయింది. మధ్యలో వచ్చేసి సేమ్ నెంబర్, సేమ్ గ్రూప్ అనుకోవచ్చు, సేమ్ నెంబర్ అనుకోవచ్చు. సో మిడిల్ వచ్చేసి 3 వచ్చింది కాబట్టి సేమ్ గ్రూప్ నెంబరు. బ్రాకెట్ నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇది సీక్వెన్స్ కింద తీసుకున్నా. మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పాను, సీక్వెన్స్ ఉంటుంది, కాంబోస్ ఉంటుంది, ప్యాటర్న్స్ ఉంటుంది, ఇవన్నీ మీరు కోర్సులో చెప్తానని చెప్పినాను. సో ఇక్కడ కూడా నేను కొంచెం హింట్ ఇస్తున్నాను. ఆ హింట్ అనేది మీరు నేర్చుకోవాలి. సో చూడు, ఆగానే ఏమొచ్చింది, 21 వచ్చింది, 13 వచ్చింది. 13 21 ఏమవుతుంది, అది ఒక రకంగా సీక్వెన్స్ అవుతుంది. అది మన ఫాన్ వీల్ ప్రకారము. సో ఫాన్ వీల్ ప్రకారము ఇది వచ్చేసి సీక్వెన్స్ అవుతుంది అన్నమాట. నేను ఆగా మళ్ళీ ఏం చేస్తున్నాను, ప్రతి బెట్ అనేది ప్లేస్ చేయకూడదు. ప్రతి బెట్ ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటే ఆల్రెడీ మనకు 1 లాక్ వచ్చేసి దగ్గర ఇంచుమించు ఒక 1 లాక్ వరకు ప్రాఫిట్ వచ్చింది కదా. సో మళ్ళీ ప్రతి బెట్ ఆడాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అందుకే వెయిట్ చేసి మీరు ఇది 24/7 రన్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క బెట్ ప్లేస్ చేయాలనేసి ఎవ్వరు మీకు చెప్పలేదు. మీరు అలా చేయాల్సిన ఇది కూడా లేదు. ఓపిక్గా ఆడుకున్నా కూడా మీకు డైలీ టార్గెట్ అనేది మీకు అనేది అచీవ్ అవుతుంది. గైస్, మీకు ఇంకోటి చెప్పాలా, నేను ఆడేది వచ్చేసి ట్రెడిషనల్ రూలెట్ టేబుల్ ఏముందో, ట్రెడిషనల్గా రూలెట్ వీల్ ఏముందో దానికి తగ్గట్టు నేను ఆడట్లేదు. సో ఫాన్లో వచ్చేసి సపరేట్గా అనేది ఒక కోర్స్ అనేది ఉన్నప్పుడు దాంట్లో మేము డిఫరెంట్గా ఆలోచన చేసి మేము నెంబర్స్ అనేది పిక్ చేసుకుంటాం అన్నమాట. ట్రెడిషనల్గా దీంట్లో వస్తుంది అనేసి మాత్రం అనుకోకండి. అదొక డిఫరెంట్ క్యాలిక్యులేషను. అది డీకోడ్ చేసినాక అది మాకు మాత్రమే తెలుస్తుంది. సో అది కొంచెం మీరు గమనించాలా. గైస్, ఇంతను బెట్ చూసారు కదా, 14 పైన నేను బెట్ ప్లేస్ చేసి మళ్ళీ ఆ బెట్ అనేది మార్చినాను అన్నమాట. సో మనకి హిట్ అనేది 14 ఇచ్చింది. సో ప్రతి ఒక్కసారి మీరు అనుకుంటారు మనము మిస్ అయిపోయినామే, మనం పెట్టినాము, ఆ హిట్ అనేది మళ్ళీ మనం మార్చినాము, మనకి లాస్ అయిపోయింది, ఆ నెంబర్ పైన కానీ ఉంటే మనకి హిట్ వచ్చి ఉంటుంది అనేసి అని చెప్పి. ఇది రేస్ కాదు, మనం ఫస్ట్ కాకపోతే సెకండ్ వస్తే మనకి ప్రైజ్ వస్తుంది అనేసి అని చెప్పి. ఒకసారి మిస్ అయిందంటే ఇంక మిస్ అయిపోయినట్టే, అంతే రూలెట్లో. ఇప్పుడు చూడండి, నేను అవుట్ సైడ్ పెట్టినాను, 50K పెట్టినాను అవుట్ సైడ్, 50K హిట్ అయింది. సో ఏదైనా కానీ మనం అనేది ప్యూర్గా అర్థం చేసుకొని గేమ్ ఆడితే హిట్ అనేది ఉంటుంది. మనం లాస్ అయిపోయింది, ఇంతలోపు నేను పెట్టినాను, నాకు అది నేను మిస్ చేసి మళ్ళీ నేను దాన్ని తీసి మళ్ళీ ఇంకో జాగాలో పెట్టినాను, జస్ట్లో మిస్ అయిపోయింది. ఈ జస్ట్ అనేది ఉండదు రూలెట్లో. పోతే పోతుంది, వస్తే వస్తుంది, పోయిందంటే పోయింది అంతే. మళ్ళీ దాని గురించి మళ్ళీ మీరు రెండోసారిగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. సరే ఇంతలో పోయింది కదా మళ్ళీ వస్తుంది అనేసి అదే నెంబర్ పట్టుకోవడము చాలామంది చేస్తారు. అది ఇంతలో పోయింది కదా అదే నెంబర్ పట్టుకుందామని చెప్పి అలా కుదరదు. ఇది రూలెట్ అనేది ఎప్పుడు కానీ ఒక్కొక్కసారికి ఒక్కొక్క నెంబర్ మారుతూనే ఉంటుంది. సో అదని మళ్ళీ బెట్ చేస్తున్నాను, చూద్దాము ఇది ఏ నెంబర్ తీస్తుంది, ఎట్టా హిట్ అవుతుంది అని చెప్పి దాని గురించి చూసి మళ్ళీ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ నేను ఇస్తాను. చూడండి, ఇప్పుడు నేను 27 పట్టుకున్నాను, ఆ తర్వాత 12 పట్టుకున్నాను, 13 పట్టుకున్నాను, 18, 21, 22. సో ఈ నెంబర్స్ అంతా పెట్టుకున్నా. ఎక్కువ వచ్చేసి 28 పైన వ్యాగర్ చేసిన, చూద్దాం ఏమవుతుందో. 25 పడింది, ఈ బెట్ అనేది కూడా ఫెయిల్ అయింది.
సో, ప్రతి బెట్ ఫెయిల్ అవుతాది అనేసంటే మాత్రం అనుకోకండి. మన ఇదనేది మనం నేర్చుకునింది ఏమి, ఎలా నేర్చుకున్నాం? నిదానంగా ఆడాలా, ఓపికగా ఆడాలా, హిట్ అనేది తీయాలా. హిట్ తీసి ఈరోజు మన టార్గెట్ ఏముందో అది అచీవ్ చేసుకోవాలి. నేర్చుకునేదానికి తొందర ఉండకూడదు. నేర్చుకునేటప్పుడు తొందర ఉండకూడదు. ఆడేటప్పుడు తొందర ఉండకూడదు. ఏమంటే ఇన్ని రోజులు ఎంతో లాస్ చేసుకున్నాం బ్రదర్. మనం అందరం చాలా లాస్ చేసుకున్నాం. ఏ ఒక్క లాజిక్ తెలియకుండా ఎటు పడితే అటు ఆడి, ఆడి, ఆడి లాస్ చేసుకున్నాం. లాజిక్ అన్నా నేర్చుకోండి. లాజిక్ నేర్చుకుని గేమ్ ఆడండి. హిట్ వస్తది కదా! గైస్ వాళ్ళు కొడుతున్నారు మనం కొట్టలేదే అనేసి ఆ విధంగా మాత్రం మీరెప్పుడు అనుకోగాకండి. సరేనా? వాళ్ళకి తెలుసు ఎప్పుడు కొట్టాలా, ఎలా కొట్టాలా అనేసి వాళ్ళకి ఐడియా ఉంటది. బట్ మనకుంటుందా? లేదు కదా! అంటే లాజిక్ తెలిసినోడికి తెలుసు నెక్స్ట్ ఏ నంబర్ వస్తది ఏమనేసి. లాజిక్ తెలియకుండా నేను ఆడతాను బ్లైండ్‌గా షాట్లు కొడతాను. ఇదేం లక్కీ నంబర్లు కాదు ఇది. లాటరీ కాదు. నాకు నచ్చిన నంబర్ ఇది. నేను పెట్టుకుంటాను. నాకు లాటరీ కొట్టేస్తది అనేసంటే. అలా అంతా ఏముండదు. ఇది లాటరీ కాదు. లక్కీ నంబర్ కాదు. అక్కడ మనకి ఏ ఇదొస్తుందో అది చూడాల. గైస్ ఇది 24/7 రన్ అవుతూనే ఉంటుంది. ఆ బాల్ అనేది తిరుగుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు ఓపెన్ చేసినా బాల్ అనేది తిరుగుతూనే ఉంటది. దాంట్లో ఎందుకు మనము తొందరపడేది? తొందర మనకి ఉండకూడదు. తొందర పడినామంటే ఉన్నది లాస్ చేసుకోవడం గ్యారంటీ. తొందర పడకుండా ఓపికగా ఆలోచన చేసి మీకెక్కడ ప్రాబబిలిటీ ఉందో అక్కడ మీరు బెట్ తీసుకొని దాన్ని హిట్ చేసుకుంటే ఓపికగా చేసుకున్నా కూడా రోజుకి మీ టార్గెట్ ఏముందో అది క్లియర్ హిట్‌గా చేసుకోవచ్చన్నమాట. సో, ఆ అవసరం ఉండకూడదు దీంట్లో. ఇప్పుడు డబ్బులొస్తారన్న చోట మనము తొందరపడొచ్చా? తొందర పడకూడదు కదా! ఓపికగా ఆలోచన చేసి ఆడండి. ప్రతి ఒక్క స్పిన్ ఆడమనేసి మీకెవరైనా చెప్పినారా? లేదంటే క్యాసినో ఏమైనా చెప్పిందా? లేదు ఈరోజు క్లోజ్ చేసేస్తాము. ఇప్పుడే ఆడాలా, ఈరోజే ఆడాలా, ఇప్పుడే కంప్లీట్ చేయాలా అనేసి. లేదు కదా! 24 గంటలు రన్ అవుతూనే ఉంటాది. మీకు నచ్చినప్పుడు ఓపెన్ చేసుకోండి. 1, 2 హిట్లు తీసుకోండి. టార్గెట్ కంప్లీట్ అయిపోయినాక బయటొచ్చేయండి. ఇప్పుడు చూడండి 36 వచ్చింది. మళ్ళీ నా బెట్ అనేది ఫెయిల్ అయింది కదా! సో, ఫెయిల్ అయినప్పుడు మనం పానిక్ అవ్వకుండా అది ఎందుకు ఫెయిల్ అయింది అనేసి చెప్పి ఆలోచన చేయాల. నాకు 2 సార్లు బెట్ ఫెయిల్ అయింది. 2 సార్లు బెట్ అయినాక ఫెయిల్ అయినాక నాకేమనిపించిందంటే నాకు ఫస్ట్ డజన్ వస్తదనేసి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఏమంటే ఈ ఫెయిల్ అనే దాంట్లో మనము కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలా. నాకు ఫస్ట్ డజన్ వస్తుందనేసి చెప్పి నేను ఒక ఫిక్స్ అయ్యి కొన్ని నంబర్స్ తీసుకున్నా ఇన్సైడు. కానీ అప్పటికి నేను డజన్ అనేది మెయిన్ టార్గెట్‌గా పెట్టుకున్నా. ఒకవేళ ఆ నంబర్‌లు మిస్ అయినా కూడా డజన్ అనేది హిట్ అయినా కూడా మనకు ప్రాఫిట్ వస్తది కదా! చూడండి 11 వచ్చింది. డజన్ అనేది హిట్ అయింది. సో, ఇది గైస్ నేను చెప్పేదేమంటే గేమ్ అనేది ఎప్పుడు గాని అబ్జర్వేషన్ చేసి ఆడాల. గైస్ ఎప్పుడు గాని ఓపిక తెచ్చుకొని గేమ్ ఆడితే మీకు పాజిటివ్‌గా రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి నేను కొన్ని నంబర్స్ తీసుకున్నాను. ఈ నంబర్స్ హిట్ అయినాక నేను గేమ్ అనేది క్లోజ్ చేస్తా. ఏమంటే నెక్స్ట్ ఇంకా నేను కోర్స్ డీటెయిల్స్ కూడా చెప్పాలనేసి అనుకున్నాను. సో, కోర్సు గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి కోర్స్ ఎలా రన్ అవుతది? ఏమి స్ట్రక్చర్ అనేసి చెప్పి అడుగుతారు కాబట్టి సో, వాళ్ళకి కూడా కొంచెము ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇది చూద్దాము ఏమవుతుందో హిట్ అవుతుందా? 12 పడింది. ఓకే. 12 హిట్ అయింది. సో, ఇప్పటికి మన ప్రాఫిట్ అనేది దగ్గర దగ్గర ఒక 2,00,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే. గైస్ ఇంక నేను కోర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ పూర్తిగా చూడండి వీడియో అనేది స్కిప్ చేయకండి. ఏమంటే కొందరు కోర్స్ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు కాబట్టి ఎలా జరుగుతుంది? ఏమి? అనేసి అంటున్నారు కాబట్టి కోర్స్ గురించి కూడా కొంచెం చెప్పాలా? సో, చెప్పాలనేసి ఈరోజు నేను అనుకున్నాను. దానికని చెప్తున్నాను. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఏదైనా కానీ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ ఉంటది. గేమ్ ఎలా ఆడాలా ఏమనేసి అని చెప్పి ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ అయితే ఇస్తున్నాను. ఈ ఒక్క వీడియోనే కాదు బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత లైక్ చేయండి. మన ఛానల్ అనేది షేర్ చేయండి. మీకు ఏదున్నా కూడా డీటెయిల్ కావాలనేసంటే కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటది. టెలిగ్రామ్‌కి రండి. అక్కడ మా వాట్సాప్ నంబర్ ఉంటది. వాట్సాప్‌లో చాట్ చేయండి. కోర్స్ గురించి డీటెయిల్స్ ఏం కావాలన్నా కూడా ఆ కోర్స్ ప్రైస్ ఎంత? ఏమి? ఎలా రన్ చేస్తారనేసి ఇప్పుడు నేను చెప్తాను. ప్రైస్ అనేది కావాలంటే మీరు టెలిగ్రామ్‌లోకి వచ్చి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఇస్తాం. ఏమంటే పబ్లిక్ డొమైన్‌లో అంతా చెప్పలేము. సో, అది అర్థం చేసుకోండి. గైస్ మన ఛానల్‌లో అయితే ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ అయితే వస్తాయి. ఇంక మీదట నేను గేము పూర్తిగా ఎక్స్‌ప్లనేషను
నేను ఇక్కడ యూట్యూబ్‌లోనే ఇస్తాను. నేను ఎలా ఆడుతున్నాను, నేను ఎందుకు ఆ నంబర్ తీసుకున్నాను, ఎందుకు ఇదే చేసుకున్నాను, ఎలా చేస్తున్నాను అనేది ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు చేసుకున్నారంటే మీకు మంచి మంచి వీడియోలు వస్తది. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇంకోటేమంటే నేను అందరిలాగా డమ్మీ మనీ వేసి మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చేదైతే లేదు. రియల్ మనీతోనే మేము ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాము. రియల్ మనీతో గేమ్ ఆడతాము. రియల్ మనీని రికార్డ్ చేసి ఎలా గేమ్ ఆడుతున్నాము, ఎందుకు ఆ నంబర్ ప్లేస్ చేసినాము అనేది మీకు ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాము. సో, ఇట్లాంటి ఛానళ్ళు మీకు తెలియాలి అనేసంటే మీరు ఒక 10 మందికి షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే మీరు షేర్ చేసిన దానివల్ల మీ ఫ్రెండ్స్‌కి కూడా తెలుస్తుంది. పలానా ఛానల్ ఉండాది అనేసి చెప్పడానికి. మేము ఇప్పుడిప్పుడే కొత్తగా అన్ని వీడియోస్ అన్నీ పెడుతున్నాము. సో, ఛానల్‌లో వచ్చేసి మన ఛానల్‌లో ఎప్పుడు గాని సరే ఏది చెప్పినా కూడా మీకు క్లియర్‌గా చెప్పాలా. నేనెందుకు ఈ నంబర్ తీసుకున్నాను. ఎవరైనా చెప్తారా పోనీ? నేనెందుకు ఈ నంబర్ తీసుకున్నా అనేసి మీకు నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు చూడండి 12 వచ్చింది. నెక్స్ట్ 2 టైమ్స్ 3 వచ్చింది. ఆ తర్వాత 13 వచ్చింది. నేను అక్కడ ఏం చెప్పాను? సీక్వెన్స్ నేను బ్రాకెట్ తీసుకున్నాను అనేసి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నా. ఇది మాదిరిగా ఎక్స్‌ప్లనేషన్ ప్రతి ఒక్క వీడియోలో వస్తుంది మీకు. ఈ వీడియోస్ చూసినా కూడా సరే మీకు కొంచెం అనేది ఒక నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ మేము క్లాస్‌లో ఏం చెప్తామో అది మీరు విన్నారంటే మీకు ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. మీకు ఇక్కడ నేను చెప్పేది 10% అవ్వచ్చు. కానీ కోర్స్‌లో వచ్చేసి మీకు ఇంకా 100% ఉండాలి. 90% కోర్స్ చెప్తాం. ఇక్కడ జస్ట్ 10%, 20% చెప్తాం. ఈ 10, 20% చూసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టేవాళ్ళు చాలా మందున్నారు. సార్ మీ యూట్యూబ్ ఛానల్ చూసి నేను దాంట్లో నేర్చుకొని నాకు కొన్ని నంబర్స్ పట్టుకున్నాను సార్. మీరు యూట్యూబ్‌లో చెప్తుంటారు కదా! 911 కాంబో అనేసని చెప్పి. ఇట్లాంటివంతా ఉంటాయి. కాంబోస్ నంబర్స్, ప్యాటర్న్స్, ఫాల్స్ బ్రేక్ చాలా ఉన్నాయి. ఇవంతా ఉన్నాయి. ఇవంతా నేను కొన్ని యూట్యూబ్‌లో చెప్తున్నాను. కొన్నొచ్చేసి క్లాస్‌లో చెప్తున్నాను. సో, క్లాస్‌లో చెప్పేది వేరేగా ఉంటది. యూట్యూబ్‌లో చెప్పేది వేరేగా ఉంది. కానీ యూట్యూబ్‌లో చెప్పింది చూసి హిట్ చేసుకొని నాకు గుడ్ రివ్యూస్ అంటే వాళ్ళ ఓన్‌గా వాళ్ళ సొంతంగా రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మందున్నారనమాట. సో, మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసి ఇదే మాతో కూడా ఇంకా మేము జాయిన్ అవ్వాలి సార్. మేము ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాము. మీరు అక్కడ చెప్పింది తక్కువే అనేసి అన్నట్టుగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. రిక్వైర్మెంట్స్ ఇస్తున్నారు. సో, వాళ్ళ రిక్వెస్ట్ ఏమున్నదో అది కూడా మేము ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయితే అవుతున్నాము. మేము ఇప్పటివరకు ఎవరికి గాని రెస్పాండ్ అవ్వలేదనేసి ఎక్కడా వచ్చింది లేదు. ప్రతి ఒక్క మెసేజ్‌కి నేను రెస్పాండ్ అవుతూనే ఉన్నా. అది మీకనేసే కాదు, కొత్తగా రిక్వైర్మెంట్‌కి వచ్చేవాళ్ళు సరే, రిక్వెస్ట్ అడిగేవాళ్ళు సరే, మా దగ్గర ఆల్రెడీ గ్రూప్‌లో జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకునే వాళ్ళకైనా సరే వితిన్ 5-10 మినిట్స్‌లో మీకు అందరికి నేను రెస్పాండ్ అయితే అవుతున్నాను. సరేనా? గైస్ కోర్స్ గురించి చెప్పాలనేసంటే ఇక్కడ మేము ఎటువంటి ట్రిక్కులు, టిప్సు, ఈ స్ట్రాటజీలు, ఆ తర్వాత ప్రాఫిట్ షేరింగ్‌లు ఇట్లాంటివంతా మా దగ్గర ఉండదండి. అలాగా అనుకోని వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అక్కడనే ఆగిపోండి. నో ప్రాబ్లమ్. మీరు లాజిక్‌గా నేర్చుకోవాలనేసంటే రండి. అంతేగాని ట్రిక్కులు, టిప్స్ దొరుకుతాయి ఐసీసీలో అనేసంటే ఆ విధంగా అయితే ఎవ్వరు రాగాకండి. ఇంకోటేమంటే మాకు మెసేజ్ కూడా చేయగాకండి. మేము ప్రాఫిట్ షేరింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రాఫిట్ షేరింగ్ చెయ్యము. క్లియర్‌గా చెప్తున్నాము. ప్రాఫిట్ షేరింగ్ అయితే మేము చెయ్యము. సార్ నాకు అంత లాస్ అయిపోయింది. నేను ఇంత లాస్ అయిపోయినాను. నేను అక్కడ అంత లాస్ చేసుకున్నా, ఇంత లాస్ చేసుకున్నా. ఇంట్లో వాళ్ళ డబ్బులంతా వాడేసినాను. ఇంట్లో వాళ్ళు నన్ను తిడుతున్నారు. మీకు ఏదో ఇంత అమౌంట్ ఇస్తాను. మీరు ప్రాఫిట్ చేసి నాకివ్వండి. నేను నా లైఫ్ నేను ఇచ్చేసుకుంటాను. ఇట్లాంటి వాళ్ళకైతే నేను అస్సలైతే రెస్పాండ్ అయితే అవ్వను. ప్లీజ్ మీకు ముందుగా చెప్తున్నాను. అగైన్ ఇదే క్వెషన్స్ అయితే రిపీట్ చేయగాకండి. ప్లీజ్ దయచేసి. అటువంటి వాళ్ళకి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఏమంటే మేమైతే అన్నిటికి రెస్పాండ్ అవుతాము. బట్ మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీ టైము మీరు ఇచ్చేసుకోకండి. ఏమంటే నాకు ప్రాఫిట్ షేరింగ్ చేసేయండి అనేసంటే ఇట్లాంటి దీనికైతే మీరు ఇంకోటేమంటే స్ట్రాటజీలు దొరుకుతాయనేసని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యి మీ టైం అయితే మీరు వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ స్ట్రాటజీలంతా ఏం దొరకవు. లాజిక్‌గా నేర్పిస్తాము. వైట్ బోర్డ్ పైన టీచింగ్ ఉంటుంది. లైక్ చిన్న పిల్లోళ్ళకి 5థ్ క్లాస్, 6థ్ క్లాస్ పిల్లోళ్ళకి ఎలా నేర్పిస్తామో స్కూల్లో ఎలా నేర్పిస్తారో టీచర్ అనేది అదే విధంగానే ఇక్కడ పాఠాలు చెప్పినట్టుగా నేర్పిస్తాము. అర్థమైందా? చిన్న పిల్లోళ్ళు సరే నేర్చుకునే విధంగా ఉంటుంది ఇక్కడ కోర్స్ అనేది. సో, ఆ విధంగా నేర్పిస్తాము. చిన్న పిల్లోళ్ళకి స్కూల్లో ఎలా నేర్పిస్తారో ఆ విధంగా నేర్పిస్తాము. అంతేగాని
ఇక్కడ ఏదో ట్రిక్స్, టిప్స్ దొరుకుతది. నేను ఇంత అమౌంట్ కడితే నాకు ట్రిక్ ఇస్తారు, టిప్స్ ఇస్తారు అనేసి ఈ ట్రిక్కులు, టిప్స్ చూసి చూసి లాస్ అయిపోయిన చాలా మందున్నారు. నాకు చెప్పిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. నాకు రోజు మెసేజ్‌లు, వందల మెసేజ్‌లొస్తాయి. సార్ నేనక్కడ అమౌంట్ కట్టినాను. వాళ్ళు నాకు ట్రిక్ ఇచ్చినారు. ఆ ట్రిక్ 2 రోజులు పనిచేసింది సార్. మూడో రోజు నుంచి నాకు పని చేయలేదు సార్. నేను ఆ ట్రిక్‌కి నేను ఇంత అమౌంట్ కట్టినాను, అంత అమౌంట్ ఆ అమౌంట్ నేను చెప్పలేను. ఇంత అమౌంట్ కట్టినాను సార్, అంత అమౌంట్ కట్టినాను సార్ అనేసి చెప్పి వేలల్లో కట్టింటారాళ్ళు. అవంతా కూడా చెప్తారు. అదే ట్రిక్కులనేది ఎప్పుడు గాని, ఎక్కడ గాని పనిచేయవు. లాజిక్ అనేది పనిచేస్తుంది. గైస్ ఇంకొందరుండారు. నేను బ్లైండ్‌గా ఆడినా నాకు రోజుటికి 10,000 వస్తుంది సార్ అనేసి అంటారు. బ్లైండ్‌గా ఆడెవడో రోజుటికి 10,000 వచ్చినప్పుడు మళ్ళీ నా కోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కరెక్టే కదా! లాజిక్‌గా నేను లక్షలు కొట్టాలా? నాకు ఈ 10,000 సాలట్లేదు అనేసంటే, రోజుటికి 10,000 సాలదా అండి? నేను అడుగుతున్నాను. రోజుటికి 10,000 సాలదా రూలెట్‌లో? నేను మీలాగా లక్షలు కొట్టాలంటే, లక్షలు కొట్టాలనేసంటే ఈరోజు కొడతావు. ఏది బ్లైండ్‌గా పెట్టి ఈరోజు 10,000 కొడతావు, 20,000 కొడతావు, ఇంకా రూ. 1,00,000 కూడా కొడతావు ఈరోజు. రేపు మళ్ళీ పోయింది మాత్రం చెప్పలేం. పోయింది ఇక్కడ వాళ్ళనేసి కాదు. యూట్యూబ్‌లో ప్రతి ఒక్కరు ఎవరు చెప్పరు. ఇప్పుడు నాది కూడా ఉంది. నాది కూడా పోతాది. నేను చెప్పుకుంటానా? చెప్పుకోలేం కదా! అది. ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లమ్ అనేది ఉండే ఉంటది. ఎక్కడైనా గానీ ప్రాబ్లమ్ అనేది ఉంటది. గైస్ కోర్స్ ఎలా స్టార్ట్ అవుతుందనేసంటే, ఇప్పుడు ఎవరెవరు పేమెంట్ చేస్తారో వాళ్ళంతా సెపరేట్‌గా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాము. సో, గ్రూప్ అనేది క్రియేట్ చేసినాక డైలీ వాళ్ళకి వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాం. డైలీ 7:00కి వీడియో వస్తుంది. ఆ వీడియోలు చూసి మీరు అర్థం చేసుకొని మీకేదైనా డౌట్స్ ఉంటే చాట్ గ్రూప్ అనేది ఒక సెపరేట్‌గా ఉంటుంది. చాట్ గ్రూప్ అనేది ఉంటుంది. ఆ చాట్ గ్రూప్‌లో మీకోసం ఏదైనా అడిగినా కూడా వితిన్ 5 మినిట్స్‌లో మీకు రెస్పాండ్ వస్తది. అలాగే దీంట్లో చాట్ గ్రూప్‌లో వచ్చేసి మీడియా అనేది ఎనేబుల్‌లో ఉంటది. సో, మీడియా ఎందుకు ఎనేబుల్ అనేసంటే మీకు ఏదైనా గానీ కోర్స్ జరిగినాక మీరు చూసుంటారు కదా! కోర్స్ వీడియోస్ చూసుంటారు. లైవ్ గేమ్ ప్లేలో మీకు ఏదైనా ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా! సో, ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలంటే అప్పుడు మీరేం చేస్తారు? జస్ట్ దాన్ని స్క్రీన్‌షాట్ తీసి, సార్ నాకిక్కడ డౌట్‌గా ఉంది. అడిగితే ఆ డౌట్ అనేది మేము అక్కడ క్లియర్ చేస్తాము. ఈ కోర్స్‌లో ఏం చెప్పామో ఇక్కడ మీకు ఏ డౌట్ వచ్చినా కూడా క్లియర్ చేస్తామనమాట. సో, ఆ విధంగా ఉంటుంది కోర్స్ అనేది. కోర్స్ అనేది 15 డేస్ ఉంటుంది. 15 డేస్ అయిపోయిందనేసి మిమ్మల్ని వదిలేసేదంతా ఏముండదు. ఆ వీడియోస్ అనేది ఆ కోర్స్ లింక్‌లో అలాగే ఉంటది. 15 డేస్ కాకపోతే మీరు ఒక నెల నేర్చుకోండి, 2 నెలలు నేర్చుకోండి, లేదంటే జీవితాంతం నేర్చుకోండి. వీడియోస్ అనేది అక్కడే ఉంటది. 3 మంత్స్ వరకు మీరు ఎవరు కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ 3 మంత్స్ వరకు ఆ బ్యాచ్ ఉంటది. పర్సనల్ బ్యాచ్ అనేసి అన్నాం కదా! అది ఉంటది. ఆఫ్టర్ 3 మంత్స్ వచ్చేసి కామన్ గ్రూప్ అనేది ఒకటుంటది. సో, ఇక్కడ ఉండే వాళ్ళంతా తీసుకెళ్ళి ఆ కామన్ బ్యాచ్‌లోకి యాడ్ చేస్తాం. కామన్ బ్యాచ్‌లోకి యాడ్ చేసినాక సో, అదే వీడియోస్ ఇక్కడ కామన్ బ్యాచ్‌లో కూడా ఉంటది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు గేమ్ ఆడేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది. సో, ఒకసారి ఆ వీడియోస్ అనేది ఇంకోసారి చూసుకున్నా, లేదంటే మీరు మల్టిపుల్ టైమ్ చూసుకోవచ్చు. వన్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారంటే వీడియో అనేది మీరు మల్టిపుల్ టైమ్ చూసుకోవచ్చు. మీరు నేర్చుకున్నన్ని రోజులు నేర్చుకోవచ్చు ఆ సీజన్‌లో. అలా అంతా ఏముండదు. మీరు ఈరోజే నేర్చుకొని 15 రోజులు అయిపోయింది కదా! బయట పంపించేస్తారు అనేసి ఆ విధంగా అంతా ఏముండదు. మీరు నేర్చుకున్నన్ని రోజులు నేర్చుకోవచ్చు. ఆ వీడియోస్ అనేది అలాగే ఉంటది. డిలీట్ అయితే చేయము. ఇది మెయిన్ మీకు చెప్పాలనేసి అనుకున్నది. ఆ తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఏ టైంకైనా అడగొచ్చు. ఎప్పుడు మీరు అడిగినా కూడా మీకు ఆన్సర్ అనేది వస్తది. డైలీ వచ్చేసి చాప్టర్ వైస్‌గా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాము. అప్‌లోడ్ చేసినాక మీరు వన్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. చూస్తారు. చూసి ఒకవేళ అర్థం కాలేదంటే ఇప్పుడు లైవ్ చెప్పాలంటే నాకు ఈజీ. జస్ట్ నేను వస్తాను. లైవ్ వచ్చేసి ఒక 1 అవర్ చెప్తాను. అయిపోతది. రేపు మార్నింగ్ వచ్చేసి నిద్రలేసి అడిగినా కూడా మీరు చెప్పగలుగుతారా? కొందరు చెప్తారు. కొందరికైతే చెప్పండి. కొందరైతే చెప్పలేరు గదా! ఇప్పుడు నేను లైవ్ పెడతాను. లైవ్‌లో చెప్పలేరు గదా! సో, అలాగుంటుందనమాట కోర్స్ అనేది. ఓకే గైస్. థాంక్ యూ.